ధర్మం పరాజితం ఎందుకవుతుంది సోదరా? అధర్మం ఎందుకు గెలుస్తూ ఉంటుంది? దేనినైనా పొందడం గెలుపు కాదు, అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కాదు. ఇదంతా కేవలం కాలమహిమ సుభద్ర. పరివర్తన అన్నది కాల స్వభావం. మామయ్య, మన అదృష్టం ఇక మారిపోయింది. పాండవుల ధ్వజం దిగిపోయింది. నా మనసులో ఉన్న భయం నేడు శాశ్వతంగా తొలగిపోయింది. లేదు మేనల్లుడా, లేదు. భయానికి కారణం దూరంగా వెళ్ళినంత మాత్రాన మన మనసులోని భయం తొలగిపోదు. భయానికి కారణం సర్వనాశనమైతేనే అప్పుడు వాస్తవంగా మనసులోని భయం తొలగిపోతుంది. ఈ కారణంగానే నేను పాండవుల వెంబడి గుప్తచరులను నియమించాను. ఎప్పటి వరకైతే ఈ పంచ పాండవులు జీవించి ఉంటారో అంతవరకు నీ మనసులోని భయం అలాగే ఉంటుంది.